పద్దు, నేను బయటికి వెళ్ళి వస్తా. ఏవండి, ఏంటి పద్దు? మీతో మాట్లాడాలి. దేని గురించి? మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి తర్వాత మీరు నన్ను చాలా బాగా చూసుకుంటారు అనుకున్నాను. నాకంటే ప్రేమ మీ అన్న మీద చూపిస్తున్నారు. అలా ఏం లేదు పద్దు, ఎందుకు అలా అనుకుంటున్నావు? అన్నయ్య ముందు ఉన్న ప్రేమ వేరు, నీ మీద ఉన్న ప్రేమ వేరు. నాకు ఇవన్నీ తెలీదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఏమండి, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, మనం వెళ్ళిపోదామండి. అదేంది కొత్తగా చెప్తున్నావు? ఇన్నాళ్ళు అందరం కలిసే కదా ఉన్నది. కలిసి ఉండటం నాకు ఇష్టం లేదండి. ఏమైందిరా డల్లుకున్నావు శోభను? పద్దు ఇంట్లోంచి వెళ్ళిపోదాం అంటుంది అన్నయ్య. వెళ్ళి ఏరే కాపురం పెడదాం అంటుంది. నీ నుంచి దూరంగా వెళ్తాం నాకు ఇష్టం లేదు అన్నయ్య. ఉమా కూడా అదే అంటుందిరా, ఇంట్లో నుండి వెళ్ళిపోదామని. ఒక్క తల్లి కడుపులో పుట్టాంరా, మనం ఎందుకు ఇడిపోతాంరా వాళ్ళ గురించి? కలిసే ఉందాం. వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నయ్య. వీళ్ళకి అర్థం అయ్యేటట్టు ఏదో గుణపాఠం చెప్పాలి. అరే వస్తున్నారా? నువ్వు ఉండన్నా, నేను చెప్తా. హలో. పద్దు రావడం ఇప్పుడు కుదరదులే. అయినా ఇప్పుడు పద్దు అక్కడ రావడం అంత ఇంపార్టెంటా చెప్పు? ఈసారి మీరు చూసుకోండి. సరే ఉంటా. ఎవరండి? పద్దు అవసరం లేదంటున్నారు. ఏం మీ చెల్లికి యాక్సిడెంట్ అయిందంటే? యాక్సిడెంటా? చాలా క్రిటికల్ కండిషన్ అంట. తర్వాత ఏదో ఒకటి జరిగిద్ది కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాత్రం చేసేది ఏముంది చెప్పు? అందుకే నువ్వు రావడం కుదరదని మీ నాన్నకి చెప్పా. మీరు అసలు మనిషేనా? మా చెల్లికి యాక్సిడెంట్ అయితే నేను వద్దని మా నాన్న చెప్తారా? ఏముందిలే పద్దు, ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళకపోతే ఏం జరగదులే. అదేంటండి అలా మాట్లాడతారు? ఎంతైనా వాళ్ళ తోబుట్టు కదా, ఆ అమ్మాయి వెళ్ళపోతే ఎలా? అదేంటి బావ గారు అలా మాట్లాడతారు? నేను నా చెల్లి చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. వెళ్ళకపోతే ఎలా? ఇలాంటి సమయంలో నేను దాని పక్కనే ఉండాలి. వెళ్ళొద్దంటే ఎలా? కదా, మీరు ఆడపిల్లలు ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వేరే వేరే ఇళ్ళకి వెళ్ళాలని మీకు తెలుసు. కానీ నీ తోడబుట్టిన దానికి ఆపదొస్తే నా చెల్లి నా రక్త సంబంధం అని ఆలోచిస్తున్నావే. అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. పెళ్ళైన తర్వాత కూడా, భార్యలు వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలనుకునే మమ్మల్ని విడదీయాలని చూస్తే మాకు బాధ ఉండదా? మాది రక్త సంబంధం కాదా? అయినా మీలాంటి వాళ్ళ వల్లనే రక్త సంబంధాలు దూరం అయిపోతున్నాయి. పోను పోను బంధాలు బంధుత్వాలు కనుమరుగైపోతున్నాయి. మన జీవన శైలిలోనూ మన కుటుంబ పరిస్థితి వలన రక్త సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. దయచేసి వీలైనంత వరకు వాటిని కాపాడుకుందాం.